మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అమెరికాలో డాలర్ల జీతం సంతృప్తినివ్వలేదు. ఖండాలు దాటిన పుట్టిన ఊరు మీద తాను తిరిగిన నేల మీద మమకారం పోలేదు. దాంతో తిరిగి స్వదేశానికి వచ్చేశారు ఆయన. యుఎస్లో చాలా ఇయర్స్ పనిచేసిన తర్వాత ఏదో మిస్ అవుతున్నదని ఎప్పుడు అనిపించేది. తీరా వచ్చాక తన బిడ్డకు అవసరమైన గుక్కెడు కల్తీ లేని పాలే దొరకలేదు. సరిగ్గా అప్పుడే నిర్ణయించుకున్నారు స్వచ్ఛమైన పాల వ్యాపారం చేయాలి అని. మేము ఈరోజు పాలు అంటే ఎంటైర్ టీం అండి. అందుకే సిడ్స్ ఫామ్ని ఏర్పాటు చేసి తన కుటుంబానికే కాదు ఎన్నో వందలాది కుటుంబాలకు స్వచ్ఛమైన కల్తీ లేని పాలను అందిస్తున్నారు కిషోర్ ఇందుకూరి గారు. నాన్న నుంచి వాళ్ళ అబ్బాయికి ప్రామిస్ అంటే మంచి పాలే ప్రొడ్యూస్ చేస్తాము, అలా చేస్తేనే చేస్తాము, లేకపోతే ఏ బిజినెస్ చేయము. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన జర్నీ మొత్తం ఎలా సాగిందో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి కిషోర్ గారు. నమస్తే మ్యామ్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పనికి మీరు శ్రీకారం చుట్టారని చెప్పాలి. కోట్లాది రూపాయల డాలర్ల జీతాలు వదులుకొని అమెరికా లాంటి దేశంలో అందరూ అమెరికా అని పడిగెడుతున్నటువంటి ఈ సమయంలో మీరు అమెరికా నుంచి అన్నేళ్ల పాటు పనిచేసి అక్కడంతా శాలరీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక పాల వ్యాపారం చేయటం అనేది నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తోందండి. అసలు ఎక్కడ మీరు ఎందుకు తిరిగి రావాలనిపించింది? ఎక్కడ ఈ బిజినెస్కి బీజం పడింది? యుఎస్లో చాలా ఇయర్స్ పనిచేసిన తర్వాత ఏదో మిస్ అవుతున్నదని ఎప్పుడు అనిపించేది. సో ఇండియా వచ్చి ట్రై చేద్దాము అని అనుకుని అప్పటికి మా అబ్బాయి సిద్ధార్థ్ 1.5 years అప్పుడు ఇండియా తిరిగి వచ్చేసామండి. వ్యవసాయం చేద్దామని స్ట్రాంగ్గానే ఉండేది. సో వస్తూ ఒక 6 రోజులు యుఎస్లో మిషిగన్ స్టేట్ యూనివర్సిటీలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఒక చిన్న కోర్స్ చేశాను, ఒక వీక్ లాంగ్ కోర్స్. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ ఎలా వాడతారు, అదే భాగంగా మిషిగన్ కోఆపరేటివ్ డైరీ ఒకటి చూసి వచ్చానండి. అక్కడ ఎలా టెస్టింగ్ చేస్తారు, అసలు నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉంటాయి అనేది ఒక సార్ట్ ఆఫ్ అవగాహన. ఫుడ్ అంటే నాట్ ఓన్లీ మిల్క్ ఒకటే కాకుండా ఫుడ్ పదార్థాలు వేరే కూడా చదవడం జరిగింది. కొద్దిగా రీసెర్చ్ చేశానండి. ఒక 10 రోజులు 10 ఒక కోర్స్ చేశాను. 2 sides మా తాతగారు వాళ్ళ ఫ్యామిలీస్, నానమ్మ వాళ్ళ ఫ్యామిలీస్, అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వ్యవసాయంలో ఉండేవారు. ఎక్కడండి నేటివ్ మధ్యలో మిమ్మల్ని గోదావరి జిల్లా, 2 ఉభయ గోదావరి జిల్లాలు. అమ్మ వాళ్ళది ఈస్ట్ గోదావరి అండి, ఫాదర్ వాళ్ళది వెస్ట్ గోదావరి. సో చిన్నప్పటి నుంచి ఊరికి వెళ్ళడము, వరి పొలాలు చూడటము అలవాటు. సో ఎప్పుడూ ఒక ఇంప్రెషన్, వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉండేది. ఇట్లా చేస్తూ వ్యవసాయం చేద్దాము, వ్యవసాయం ట్రై చేద్దాము చూస్తూ ఆ టైంలో హైటెక్స్లో చాలా కాన్ఫరెన్సెస్ జరిగాయి. 2012లో కాన్ఫరెన్సెస్ జరిగినాయి. డైరీ ఫార్మింగ్ బాగుంటుంది అని ఒక చిన్న బిజినెస్ మోడల్ పేపర్ మీద రాసి డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక 2-3 డైరీ ఫార్మ్స్ చూసాను. కర్ణాటకలో కొన్ని డైరీ ఫార్మ్స్ చూసాను, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కొన్ని డైరీ ఫార్మ్స్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని స్టార్ట్ చేసాము. అంటే మీ బాబు కోసం కూడా ప్రత్యేకంగా కల్తీ పాలు లేని మంచి ప్రోడక్ట్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో దానికి నాంది అసలు అక్కడే పడిందండి. సో సిడ్స్ ఫార్మ్ అనే పేరు కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది మా వైఫ్ హిమా సజెస్ట్ చేసింది. సిడ్స్ ఫార్మ్ అనే పేరు కొద్దిగా మోడర్న్ గా కూడా ఉంటుంది. అలాగే ఇట్స్ అ ప్రామిస్. ఒక నాన్న నుంచి వాళ్ళ అబ్బాయికి, మా అబ్బాయి సిద్ధార్థ్కి ఒక ప్రామిస్ అంటే మంచి పాలే ప్రొడ్యూస్ చేస్తాము, అలా చేస్తేనే చేస్తాము, లేకపోతే ఏ బిజినెస్ చేయము. ఈ పాలు ఏదైతే మంచి పాలు ప్రొడ్యూస్ చేస్తామో అదే పాలు అందరికీ, కస్టమర్స్ అందరికీ ఇదే పాలు ఇవ్వాలనే దాంతో స్టార్ట్ చేసాం. ఈ రోజు కూడా ప్రతి ఒక్కళ్ళని నేను పుష్ చేసినా, నేను మాట్లాడినా, ఏదైతే కొత్త పద్ధతిలో పాలను టెస్ట్ చేయాలి, ఏది ఉన్నా కానీ పాలలో కనుక్కోవాలి. మేము ఈరోజు పాలు అంటే ఎంటైర్ టీం అండి. ఇప్పుడు ఓవరాల్ క్లోజ్ టు 300 మంది ఉన్నాము వ్యవస్థలో. ఈరోజు వర్క్ చేస్తున్న వాళ్ళు ఒక 300 మంది ఉన్నారు. డెలివరీ బాయ్స్ కాకుండా ఇంచుమించు ఒక 300 మంది ఉన్నారండి. ఒక 300 మంది డెలివరీ బాయ్స్. ఆల్మోస్ట్ 600 మందికి మేము డైరీ ఫామ్ లో ఉన్నాయి. చిన్నగా ఏదైతే ఒక 5-6 తోటి స్టార్ట్ అయిన ఫామ్, ఇంకా కూడా ఫస్ట్ లో స్టార్ట్ అయిన వాళ్ళు ఇంకా మన దగ్గర ఉన్నారండి. సో అక్కడ స్టార్ట్ అయినది ఏదైతే చిన్నగా స్టార్ట్ అయినది. దిస్ ఇస్ వన్ అమేజింగ్ థింగ్ అబౌట్ మన అగ్రికల్చర్ కానీ డైరింగ్ తోటి ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే చాలా మందికి ఉపాధి కలిగే ఛాన్స్ ఉంటుందండి దీంట్లో. అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఇండియా ఈజ్ నోన్ ఫర్. మనం ఎప్పుడు అగ్రికల్చర్ వ్యవస్థ అన్నది, వ్యవసాయ వ్యవస్థ అన్నది. సో అలా స్టార్ట్ చేసాము. ఫస్ట్ పచ్చిపాలతో స్టార్ట్ చేసామండి. తమిళనాడు వెళ్ళి కొన్ని ఆవులు తీసుకొచ్చాము.
ఆవులు తీసుకొచ్చి పాలని చిన్నగా కస్టమర్స్కి అమ్మడం స్టార్ట్ చేసాం. అలా 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 దాన్ని. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి మన దగ్గర ఆవులు? మన దగ్గర ఒక 70 నుంచి 80 మధ్యలో ఆవులు ఉన్నాయండి. సో ప్రైమర్లీ ఈరోజు సిట్స్ ఫార్మ్ మోడల్ ఎలా పనిచేస్తుందంటే, మా సొంత ఒక ఫామ్ ఉంది, దాన్ని మోడల్ డైరీ ఫామ్లా చూస్తాము. దీంట్లో పాల గురించి అర్థం చేసుకునే దానికి దీన్ని ఎక్కువ వాడతాం. పాలని ఎలాగా బెటర్ వేస్లో చేయాలి, పాలలో ఏమైనా కొత్తగా, ఇప్పుడు ఎంబీఆర్టీ అనేది ఒక పారామీటర్ చదువుతామండి. దాన్ని ఒక ఆవుని అంటే హెల్దీగా ఉన్న ఆవును తీసుకుని దాని పాలు పిండి దాని మంచి హైజీనిక్ కండిషన్లో దాన్ని మెయింటైన్ చేసి పాలు పిండితే దాని ఎంబీఆర్టీ అంటే ఒక టైం, రా మిల్క్ క్వాలిటీ, పచ్చిపాల క్వాలిటీ అనేది దాన్ని మెజర్ చేస్తాం. ఎంబీఆర్టీ మెజర్ చేస్తే ఎంత 9-9.5 గంటలు ఉంటుంది దాని టైం. కానీ మీరు మార్కెట్లో మామూలుగా యావరేజ్గా పచ్చిపాలు క్వాలిటీ చూస్తే 15 నుంచి 30 నిమిషాలే ఉంటుందండి బయట క్వాలిటీ. అంటే ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే రైతు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక చిల్లింగ్ సెంటర్కి వచ్చేటప్పటికల్లా చాలా క్వాలిటీ అనేది దిగజారిపోతుంది. ఎందుకంటే టైం చిల్ చేయకపోతే బ్యాక్టీరియా దాని మీద, బ్యాక్టీరియా మనకి ఎట్లా ఆహారం, బ్యాక్టీరియాకి ఎట్లానే ఆహారం తినడం స్టార్ట్ చేస్తుంది. బ్యాక్టీరియా పాల క్వాలిటీ అనేది పడిపోతుంది, బ్యాక్టీరియల్ స్పోర్స్ పెరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ కౌ మిల్కే ఉందండి, బఫెలో మిల్క్ కూడా అవైలబుల్? 2 ఆవు పాలు చేస్తామండి, గేదె పాలు 2 సెపరేట్గా చేస్తామండి. ఇదొకటి మన డిఫరెన్షియేషన్. ఆవు పాలు సెపరేట్గా ఆవు పాలు అమ్ముతామండి, గేదె పాలు సెపరేట్గా అమ్ముతాం, బర్రె పాలు సెపరేట్గా అమ్ముతాం. అలాగే ఆవు పెరుగు సెపరేట్గా చేస్తాం, గేదె పెరుగు సెపరేట్గా చేస్తాం, ఆవు నెయ్యి సెపరేట్గా చేస్తాం, గేదె నెయ్యి సెపరేట్గా చేస్తాం, ఆవు బటర్, ఆవు వెన్న సెపరేట్గా చేస్తాం, గేదె బటర్ కూడా సెపరేట్ చేస్తాం. యూజువల్లీ మార్కెట్లో మీకు ఇలాంటివి ఈ డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్, ట్రెడిషనల్ డిఫరెన్షియేటెడ్ ప్రొడక్ట్స్ అనేది దొరకవు, అవి మేము ప్రొడ్యూస్ చేస్తామండి. గ్రేట్ అండి. ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ప్రజెంట్ మీకు? మేము 3 మోడ్స్లో మా మిల్క్ అమ్ముతామండి. 70% డైరెక్ట్ హోమ్ డెలివరీ చేస్తాము. ఒక 20% బిగ్ బాస్కెట్, మిల్క్ బాస్కెట్, రిలయన్స్ మిల్క్ బాస్కెట్, ఈ ఒక 5-6 యాప్స్ మీద, మన స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ, జెప్టో కానీ ఇలాంటి డెలివరీ సర్వీసెస్ మీద ఒక 20%, 20% ఈ యాప్స్ మీద అమ్ముతామండి. ప్రెడామినెంట్లీ 70% మా ఓన్ డైరెక్ట్ యాప్, సిట్స్ ఫార్మ్ యాప్ మీరు ఆండ్రాయిడ్లో ఉంది, ఐఓఎస్ ప్లే స్టోర్లోనే, యాప్ స్టోర్లోనే దొరుకుతుందండి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంచుమించు 15,000 మంది కస్టమర్స్కి డైలీ మిల్క్ సప్లై చేస్తామండి. దీంతోపాటు కొన్ని స్టోర్స్లో కూడా ఒక 10%, 10% మిల్క్ మనము స్టోర్స్లో కూడా అమ్ముతామండి. కొన్ని స్టోర్స్లో. హైదరాబాద్లో ఏ ప్లేస్ అయినా మీరు డెలివరీ చేస్తారా? డెలివరీ చేస్తామండి. మొత్తం హైదరాబాద్ వరకేనా అండి, లేకపోతే వేరే స్టేట్స్ కూడా? ఈ రోజు ఓన్లీ హైదరాబాద్ చేస్తున్నామండి. సో త్వరలో మీరు మొత్తం తెలంగాణ, ఆంధ్ర కూడా చేయాలి, తెలుగు వాళ్ళకి ఫస్ట్. అవునండి. తర్వాత అబ్సల్యూట్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. రైజ్ చేస్తే అదర్ సిటీస్ కూడా టార్గెట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకోండి, అంటే మీ మిల్క్ ప్రొడక్ట్ కోసం ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా కాంటాక్ట్ చేయాలి? మల్టిపుల్ వేస్ అండి. మాది వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది. యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఇమీడియట్గా గూగుల్ ప్లే స్టోర్లో కానీ, యాప్ స్టోర్లో కానీ మన యాప్ దొరుకుతుంది. డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే వెబ్సైట్ sitsfarm.com వెబ్సైట్ ఉంది, sitsfarm.com వెబ్సైట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, వెబ్ పేజ్ ఉంది, లింక్డ్ఇన్లో ఉన్నాము. మీరు జస్ట్ గూగుల్లో సిట్స్ ఫార్మ్ అని కొడితే ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద లొకేషన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ ఫర్. ఇంకొక థింగ్ మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రతి శనివారం ఒక ఓపెన్ హౌస్ అనేది చేస్తామండి. కస్టమర్స్ని ఇక్కడికి తీసుకొస్తాము, మా పాలు తీసుకునే కస్టమర్స్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తాం. వాళ్ళకి డీటెయిల్గా పాలు పిండడం దగ్గర నుంచి మీరు ఎట్లా చేస్తారా మొత్తం ప్రాసెస్ మొత్తం చూపిస్తాం, ఇంక్లూడింగ్ ఫ్యాక్టరీ ఎట్లా టూర్ చేస్తాం, మొత్తం ఎండ్ టు ఎండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో, ఇంక్లూడింగ్ పాల మీద ఎట్లా టెస్ట్ చేస్తాం. యావరేజ్గా రోజుకి ఒక 6,000 టెస్టులు చేస్తాం, 6,500 టెస్టుల దాకా చేస్తాం. అది ఎంత డీటెయిల్డ్ ప్రాసెస్ అనేది. ఏముంటాయండి అన్ని రకాల టెస్ట్లు? ఓకే, గ్రేట్ క్వశ్చన్ అండి. సో పాలను ఎందుకు ఇంత టెస్ట్ చేయాలి? సో ఫస్ట్ ఏంటంటే, పాలలో మేమేమని చెప్తామంటే, పాలలో పాలు కాకుండా ఇంకేం పదార్థం ఉండకూడదు అనేది మా ప్యాకెట్ మీద రాస్తామండి. సో ఫస్ట్ పాలలో ఏమన్నా థిక్నర్స్, ఎనీ అడల్ట్రేషన్ ఉందా ఫస్ట్ చూస్తాం. అంటే ఉప్పు కానీ, చక్కెర కానీ, స్టార్చ్ కానీ, లేకపోతే యూరియా కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో ఫస్ట్ చూస్తామండి. మనము టేస్ట్ చూస్తే కూడా టిపికలీ కొన్ని కనిపెట్టవచ్చు, కానీ మనం తెలియదు అంటే కొంత బాగా సెన్సిటివ్ అయితే కొన్ని పట్టుకోవచ్చండి. బట్ మనం ఏం విషయం చేసుకుంటాం, ఆ సెన్సిటివిటీ లేదు మనలో అని అనుకుని కెమికల్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేస్తాం. సో ప్రతిదీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాన్యువల్స్లో ఎలా అయితే చూపించారో, ఇప్పుడు యూరియాని డిటెక్ట్ చేయాలంటే ఈ రీజన్ తయారు చేసుకోండి అని క్లియర్గా పద్ధతి రాస్తుందండి. దాని ప్రకారం రియేజన్స్ తయారు చేసుకుంటాము. ఆ విధంగా ఏదైతే థిక్నర్ అనేది మీ గురించి మీకు చెప్పాను, ఆ థిక్నర్ ఎట్లా డిటెక్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ యూరియా ఉందో లేదో ఎట్లా కనుక్కోవాలి, ఆ టెస్ట్ ప్రకారం ఇవి మనం యూట్యూబ్లో ఛానల్లో కూడా ఎట్లా చేస్తామో టెస్ట్ అనేవి కూడా పెట్టామండి. సో డీటెయిల్గా ఒక్కొక్కరి ఫస్ట్ ఏమన్నా చిక్కగా చేసేవి ఏమన్నా పాలలో కలిసినాయా ఫస్ట్ చూసుకుంటాం. తర్వాత పాలని నిల్వ చేయడానికి ఏమైనా కలిపామా. ఇప్పుడు పాలు అనేది ఒక ఆవు
దూడ కోసం తయారు చేసింది. సో వెంటనే తాగాలి, కానీ మనకు లేట్గా తాగితే బయట ఉండిపోతే బ్యాక్టీరియా అనేది దాని మీద అటాక్ చేసి యాసిడ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్ అనేది. ఇది ఓన్లీ దీన్ని సరిగ్గా చేయాలి అంటే పాలల్లో ఒకటేనండి, పాలని టైంకి చేంజ్ చేయాలి. పాలని 4 డిగ్రీల దగ్గరికి ఎంత క్లోజ్గా తీసుకొస్తే పాల క్వాలిటీ అనేది అంత మెయింటైన్ అవుతుందండి. ఇప్పుడు పాలలో 4 డిగ్రీస్ ఇదే మంత్ర. పాలలో ఇంకేమీ కలవకుండా చూసుకుంటూ 4 డిగ్రీల దగ్గర పాలను మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిల్క్ అనేది ఇవ్వగలమండి. మనం వి ఫీల్ సో కాన్ఫిడెంట్ అండి. మనము గనక టెస్ట్ రైతుకి కరెక్ట్ ధర ఇచ్చి టెస్ట్ చేస్తే వీ ఆల్రెడీ ప్రొడ్యూస్ ద బెస్ట్ మిల్క్ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇండియా. ఈ కొన్ని పారామీటర్ టైంకి చిల్ చేసుకుని టెస్ట్ చేసుకుంటాం. ప్యాకెట్స్ మీద యూజువల్గా ప్యాక్చరైజ్డ్, హోమోజినైజ్డ్ అని రాసి ఉంటుంది. ప్యాక్చరైజ్డ్ అంటే అది మన దగ్గర జరుగుతుందా అండి? ఆ ప్యాక్చరైజేషన్ మేము చేసేది అది ఒక్కటేనండి, సింపుల్ ప్రాసెస్. బికాస్ ఫ్రమ్ ఎ పబ్లిక్ హెల్త్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్యాస్టరైజేషన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ పీడియాట్రిషియన్ని తోటి మాట్లాడినా కానీ ప్యాస్టరైజేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎందుకంటే కొన్ని బ్యాక్టీరియా, ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా కానీ కొన్ని బ్యాక్టీరియా వేడి చేసి చల్లార్చినప్పుడే చనిపోతాయండి. సో అందుకని ప్యాస్టరైజేషన్ అనేది ఇంపార్టెంట్ ప్రాసెస్ కాబట్టి అది ఒకటి చేస్తామండి. ఇంకెటువంటి ప్రాసెస్ చేయము. హోమోజనైజేషన్ కానీ ఇవేమి దే ఆర్ నాట్ నీడెడ్ కంపల్సరీలీ. సో అందుకని ఆ ప్రాసెస్ని స్కిప్ చేస్తామండి. ఇప్పుడు మనం బఫెలో మిల్క్స్ బయట తీసుకుంటుంటామండి, వాటికి కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి మరీ పాలు తీసి వాటిని పంపించేస్తుంటారు. అదొకటి. ఇంకోటి, ఏదైనా బఫెలోస్కి కానీ లేకపోతే ఈ కౌస్కి కానీ హెల్త్ బాగాలేనప్పుడు మనం చాలా పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్స్ అవన్నీ యూస్ చేస్తాం. ఆ యాంటీబయాటిక్స్ అవన్నీ యూస్ చేసినప్పుడు కొన్ని రోజుల పాటు వాటి మిల్క్ వాడొద్దు అని చెప్తారు. కానీ బయట వచ్చే మిల్క్ అలాంటిదో కాదో, ఈ ప్యాచరైజేషన్లో అది పోతుందా లేదా, ఇవన్నీ డౌట్స్. అబ్సల్యూట్లీ అండి, గ్రేట్ క్వశ్చన్ అండి. ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే WHO ఏమంటుందంటే AMR, యాంటీ మైక్రోబియల్ డ్రగ్ రెసిస్టెన్స్, is one of the biggest health problems that we'll face as humanity. మానవాళి ఇది ఒక పెద్ద ప్రాబ్లం, మనం దీన్ని గుర్తించట్లేదు. ఎందుకు పెద్ద ప్రాబ్లం అంటేనండి, ఇప్పుడు వరల్డ్లో యూనిక్గా పనిచేసే యాంటీబయాటిక్స్ ఒక 13-15 ఉన్నాయండి. కొత్త యాంటీబయాటిక్స్కి ఇంకా కనుక్కోవట్లేదు. యాంటీబయాటిక్స్ అనేది ఫస్ట్ ఎలా కనుక్కున్నారు, ఎందుకు కనుక్కున్నారంటే యుద్ధం జరిగినప్పుడు, యాంపిటేషన్స్ జరిగినప్పుడు, కాలు కానీ చేయి కానీ ఏదైనా పోయినప్పుడు, పెద్ద ఇది జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా, సెప్టిక్ అనేది కాకుండా యాంటీబయాటిక్ వాడేవారు. ఇప్పుడు మనం జ్వరం వచ్చినా ఇవి వచ్చినా కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నామండి. సో సిమిలర్లీ మన వెయిట్ ఏమో 50-100 కేజీలు ఉంటుంది, ఆవుల వెయిట్ ఏమో 300-600 కేజీలు ఉంటుంది. సో జ్వరం వచ్చినప్పుడు ఆవులకి బర్రెలకు కూడా ఇంజెక్షన్స్ అనేది, యాంటీబయాటిక్స్ అనేది ఇస్తారు. కానీ ఇంజెక్షన్ బాటిల్ మీద క్లియర్గా రాస్తుంటుంది, ఈ ఇంజెక్షన్ కనుక ఇస్తే విత్డ్రావల్ పీరియడ్ ఈస్ 5 to 7 days అని ఇంజెక్షన్ బాటిల్ మీద ఉంటుంది. అంటే బ్లడ్ నుంచి పాలు తయారవుతాయి కాబట్టి, రక్తం నుంచి తయారవుతాయి కాబట్టి రక్తం ద్వారా పాలల్లోకి యాంటీబయాటిక్ అనేది వస్తుంది అండి. మీరు ఏం ప్రాసెస్ చేసినా, కాసినా, ఏం చేసినా యాంటీబయాటిక్ అయితే పాలలో ఉంటుంది. సో అది మీరు ఆ పాలని యాంటీబయాటిక్ కనుక ఇస్తే ఆ పాలని 5 నుంచి 7 రోజులు మామూలు పాలల్లో కలపకూడదండి. కానీ ఈరోజు ఈ ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు మన రైతులు. సో మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటామండి. ప్రతి క్యాన్ లెవెల్లో టెస్ట్ చేస్తాం. దాన్ని కూడా టెస్ట్ చేయగలిగే కెపాసిటీ, అంటే ఆ సంబంధించిన మెటీరియల్, ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంది? అవునండి, మేము ఈ టెస్ట్ స్ట్రిప్స్ అనేవి చైనా నుంచి తెప్పిస్తామండి. యాంటీబయాటిక్ టెస్ట్ ఈచ్ స్ట్రిప్ 150 రూపాయలు ఉంటుంది. నెలకి 4 లక్షల రూపాయలు జస్ట్ యాంటీబయాటిక్ టెస్ట్ మీద ఖర్చు పెడతాం. 3 classes ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ టెట్రాసైక్లిన్స్, బీటాలాక్టామ్స్, సల్ఫోనిమేట్స్ అనే 3 రకాల యాంటీబయాటిక్ టెస్టింగ్ జరుగుతుంది మన ల్యాబ్లో ఇక్కడ. సో కంపల్సరీ ఏ రోజు ఈవెన్ 1000 లీటర్లు పోయినా 2000 లీటర్లు పోయినా యాంటీబయాటిక్ అనేది కనిపిస్తే ఆ పాలను మాత్రం సెపరేట్ చేస్తామండి, ఆ పాలను రిజెక్ట్ చేస్తాం. అండ్ ఎవ్రీడే quality.sidsfarm.com అనే పోర్టల్ ఉంది మాకు. ఈరోజు మీరు ఏదైతే పాలు తాగుతున్నారో ఆ ఎంటైర్ టెస్ట్ రిపోర్ట్ అనేది మేము ఆన్లైన్లో పబ్లిష్ చేస్తాము. ఎనీ కస్టమర్ కెన్ గో, QR కోడ్ స్కాన్ చేసి చూడొచ్చు, రిపోర్ట్ డైరెక్ట్గా పేజ్కి వెళ్తుంది. లేకపోతే మీరు మన వెబ్సైట్కి వెళ్ళి, ఈ క్వాలిటీ పోర్టల్కి వెళ్ళి ఆ రోజు ఏమేమి టెస్టులు చేస్తాం, ఏమేమి టెస్టులు పాస్ అయింది మన మిల్క్, ఎంత పాలు రిజెక్ట్ చేసాం అనేది కూడా పబ్లిష్ చేస్తామండి. గ్రేట్. అసలు నేను ఇందాక అడిగాను మిమ్మల్ని, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి పాలు తీస్తూ ఉంటారు కొన్ని గేదెల నుంచి, అలాగే ఆవుల నుంచి కూడా. సో అలాంటి టైంలో వాటిని ఈ ప్యాచరైజేషన్లో అది పోయే అవకాశం ఉంటుందండి, లేకపోతే వేరే ఏదైనా టెస్ట్ చేయాలా? మేము ఒక సింపుల్ ఫార్ములా ఫాలో చేస్తాం. రైతుకు కానీ మేము ప్రొడ్యూస్ చేసినా కానీ ఒకటి చెప్పి, ఎటువంటి ఇంజెక్షన్ ఇచ్చినా ఆ పాలను వేరేగా ఇవ్వండి. చెప్పి చేస్తే ఆ డబ్బులు కనుక వాళ్ళకి కట్ చేయమండి. ఎందుకంటే చెప్పి చేస్తే ఎందుకంటే ఇక్కడ మా టెస్ట్లో ఎలాగా నిర్ధారణ అవుతుంది. ఇప్పుడు 2 లీటర్లు పారం వస్తామా లేకపోతే 100 లీటర్లు, ఇప్పుడు ఆ క్యాన్లో పాలు కనుక ఒక 2 లీటర్లు పక్కకు పెడితే 2 లీటర్లు అయిపోతుంది. అదే వేరే పాలతో కలిపామనుకోండి 100 లీటర్లు పోయే ఛాన్స్ ఉంటుంది. యాంటీబయాటిక్ టెస్ట్ అవునండి. మిగతా ఇప్పుడు మరి యాంటీబయాటిక్ పాలు తీసుకెళ్ళి వేరే పాలలో కలిపామనుకో మొత్తం పాలలో యాంటీబయాటిక్ ఉన్నట్టే కదండి. యాంటీబయాటిక్ టెస్ట్ ఎంత సెన్సిటివ్ అంటే 500 లీటర్లో 1 లీటర్లో కూడా యాంటీబయాటిక్ ఉన్నా కానీ కనుక్కోగలమండి. సో ఆ విధంగా హార్మోన్ టెస్ట్ చేసినా, ఏది చేసినా హార్మోన్ టెస్టింగ్ కూడా ఇక్కడ చేస్తామండి. రైట్. ప్యాస్టరైజేషన్లో ఏంటంటే
ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కొద్దిగా డిగ్రేడ్ అవుతుంది పాస్టరైజేషన్ కాసినప్పుడు. కానీ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తుంటారు జనరల్ గా. ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తారు, యాంటీబయాటిక్ ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్, ఆక్సిటోసిన్ ఒక టైప్ ఆఫ్, అది కూడా మన హెచ్పిఎల్సిలో దాన్ని కూడా ఒక సిగ్నల్, బేస్ లైన్ సిగ్నల్ ఎలా వస్తుంది, ఆక్సిటోసిన్ ఇచ్చినప్పుడు ఎలా సిగ్నల్ వస్తుంది ఇక్కడ చూస్తామండి. ఇక్కడ అది కూడా టెస్ట్ చేసే కేపబిలిటీ మన దగ్గర ఉంది. ఓకే. బట్ ఆక్సిటోసిన్ ఇట్ సెల్ఫ్ పాస్టరైజేషన్ చేసినప్పుడు కొంత డేటా ఏమని చూపిస్తుందంటే పాస్టరైజేషన్ ప్రాసెస్లో మాలిక్యూల్ అనేది ఇరిగిపోతుంది అనేది డేటా పబ్లిష్ అనే డేటా ఉంది. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా మిమ్మల్ని మిల్క్ కోసం అడిగిన, అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కస్టమర్స్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీరు సప్లై చేయగలిగే కెపాసిటీ ఉందా అండి? ఉంటుందండి. సో యూజువల్లీ ఏం చేస్తామంటే ఎవ్రీడే కొద్దిగా పాలు ఎప్పుడు ఎక్సెస్ మిల్క్ పెట్టుకుంటామండి. ఎందుకంటే కొద్దిమంది కస్టమర్స్ సండే ఉండకపోవచ్చు, లేకపోతే సండే ఎక్కువ తీసుకోవచ్చు. సో ఎప్పుడు కొద్దిగా బఫర్ పెట్టుకుంటాము. సో కస్టమర్ డిమాండ్ పెరిగే కొద్దీ పాలను పెంచుకుంటూ ఉంటామండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయండి ప్రోడక్ట్స్ మీ దగ్గర? బఫెలో మిల్క్, కౌ మిల్క్, కౌ కర్డ్, బఫ్లో కర్డ్, కౌ బటర్, బఫ్లో బటర్, అలాగే ఆవు నెయ్యి, గేదె నెయ్యి, పన్నీర్ చేస్తామండి. పన్నీర్ కూడా చేస్తాము. ఐ థింక్ ఇంకా అది కాకుండా స్కిమ్ మిల్క్ ఒక వేరియంట్ చేస్తున్నాము. స్కిమ్ మిల్క్ అంటే ఎవరైనా నీడున్న వాళ్ళు తీసుకోవాలి, ఎవరైనా వెన్న వద్దు మాకు అంటే స్కిమ్ మిల్క్ ఒకటి చేస్తాము. కొంచెం డైటింగ్ అది చేసేవాళ్ళు స్కిమ్ మిల్క్ యూస్ చేస్తారు కదా. అలాగే ఓన్లీ గేదె పాలలో ఒక డబుల్ టోన్డ్ వేరియంట్ అనేది కూడా ఒకటి చేస్తున్నాం అండి. చాలా వేరియంట్స్ ఉన్నాయి అయితే. రైట్, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అన్ని అవైలబుల్ అండి. ఆన్ డిమాండ్ కస్టమర్ యాప్ ద్వారా మనకు సబ్స్క్రైబ్ అయితే ఇది ఇంటికి నెక్స్ట్ డే మార్నింగ్ సప్లై చేస్తామండి. కంగ్రాచులేషన్స్ అండి మరోసారి మీకు. చాలా గొప్ప, అంటే ఒక మంచి సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కల్తీ లేనటువంటి పాలను మీరు పిల్లల కోసం అందిస్తున్నారు మెయిన్లీ. ఎందుకంటే ఇవాళ రేపు కావాల్సిన పిల్లలకే, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అబ్సల్యూట్లీ మ్యామ్. మేము ఎకో సిస్టంలో ఒక 1% ఇది చేస్తూ ముందుకెళ్తుంటే ఐ థింక్ హోప్ఫుల్లీ మన మిల్క్ కొంతమంది ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని చూసి, మంచి పాలు అనేది ఇవ్వగలుగుతారు. నాకు ఒక డౌట్ అండి, మీరు యుఎస్ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు. బిగినింగ్లో నాకు తెలిసి అంతగా మీరు అనుకున్నంత రాబడి, ఇన్కమ్ ఉండకపోవచ్చు అప్పుడు కానీ, లేదంటే రకరకాలైనటువంటి ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి ప్రతి బిజినెస్లో కూడా మనం ఓన్గా చేసేటప్పుడు. అలాంటి ఛాలెంజెస్ ఎదురైనప్పుడు కానీ, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, అరే ఎందుకు ఈ మంచి అన్ని వేల రూపాయలు, కోట్ల రూపాయలు వచ్చే జాబ్ను వదిలేసి, లక్షల్లో జీతాలు వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారని ఎప్పుడైనా ఎవరైనా అనడం కానీ, లేదు మీకుగా అనిపించడం కానీ జరిగిందా? మా వాళ్ళు కూడా ఈజీగా చెప్తారండి. చాలా చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యాం. అది ఈజీ బిజినెస్ కాదు. మీకు ఒకటి ఏంటంటే మొదట స్టార్ట్ చేసినప్పుడు 4 లేసేవాళ్ళము, 4 నుంచి 5 దాకా పాలు పిండే వాళ్ళము. తర్వాత 5 నుంచి 5:30 హ్యాండ్ ప్యాకింగ్ చేసాము. తర్వాత హోమ్ డెలివరీ చేసాము. అది చేస్తూ 4 ఒక పాయింట్లో 1:30కి పొద్దున లేచి స్టార్ట్ చేసాము యాక్టివిటీ. చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. ఎందుకంటే రోజు పాలు సప్లై చేయడం, రోజు 365 రోజులు అయితే దాంట్లో రోజుకి 2 సార్లు చేసేవాళ్ళం. సో మార్నింగ్ ఈవినింగ్కి చేసేవాళ్ళం, రా మిల్క్ చేసేవాళ్ళం ఫస్ట్ 2 years. సో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. అలాగే కోవిడ్ టైంలో కూడా యూనో ఎంతో కొంత అయితే డిస్టార్షన్ జరిగింది. అయినా కానీ టీం అందరం కలిసి, రైట్, మెయిన్ టీం అండి, టీం చాలా ఎఫెక్టివ్గా అందరూ కలిసికట్టుగా ఒక్కొక్క ఇబ్బందుల్ని ఎదుర్కొని, రైట్, చేసుకుంటూ ముందుకు పుష్ చేసుకుంటూ వచ్చాము. అదే ఏ క్షణంలో ఎందుకు ఇందులోకి వచ్చాను హ్యాపీగా ఉండక అని అనిపించిన క్షణం ఉందా? ఎప్పుడైతే వదిలిపెడదాం అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ఫైట్ చేసామండి. సో వన్ థింగ్ ఏం చేసామంటే ఏమైనా కానీ వదిలిపెట్టకూడదు, ముందుకు తీసుకెళ్ళాలని డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేశారా? డెఫినెట్గానండి. అందరి సపోర్ట్ లేకుండా ఎట్ ఎవ్రీ ఇన్స్టెన్స్ ఈ లెవెల్కి వచ్చారు. వాళ్ళు కూడా ఎందుకు ఇక్కడ వెళ్ళిపోయి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు, చిన్నవి ఉంటాయండి. బట్ దట్ ఈస్ మై జాబ్ టు మేక్ ష్యూర్ అది కన్విన్స్ చేయడము, అది చేయడం అనేది నా జాబ్. అది నేను హోప్ఫుల్లీ చిన్న మూమెంట్స్ ఆఫ్ వీక్నెస్ అయితే ఉంటుంది ఎందుకు చేసామని, బట్ ఆ చిన్న మూమెంట్స్ పెద్దగా కానివ్వకుండా చూసుకుంటూ కాన్ఫిడెంట్గా దోసుకుంటూ ముందుకెళ్తూ పుష్ చేసుకుంటూ వస్తున్నాం అండి. అంతా లాట్ ఆఫ్ టీమ్ వర్క్, లాట్ ఆఫ్ సపోర్ట్, రైట్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి? సో ఫస్ట్ డైరీ ఫార్మ్ కింద 2013లో స్టార్ట్ చేసామండి. 2016లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద చేసి, అప్పుడు ఈ ల్యాండ్ తీసుకుని బ్యాంక్ లోన్కి అప్లై చేసి ఫ్యాక్టరీ పర్మిషన్స్ తీసుకుని ఓవరాల్ యాక్టివిటీ అంతా 2016 నుంచి ఒక బిజినెస్ యాక్టివిటీగా ఒక దిస్ థింగ్ కింద 2016 నుంచి స్టార్ట్. ఇప్పుడు నార్మల్గా మిల్క్ ప్యాకెట్స్ అన్నింటి మీద ఎక్స్పైరీ డేట్ ఈ రోజు తీసుకున్నాం అనుకోండి, రేపటి వరకు ఉంటుంది మోస్ట్లీ. అలా మనకు కూడా ఉంటుందండి? 1-2 days ఉంటుందా, లేకపోతే సేమ్ డేనా? గ్రేట్ క్వశ్చన్ అడిగారండి. దీన్ని కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ప్యాకెట్స్ మీద 3 రోజులు ఇస్తామండి. జనరల్గా మోస్ట్ డైరీస్ 1 day ఇస్తారు. సో చాలా మంది క్వశ్చన్ అడుగుతారు మమ్మల్ని, మీరు ఏమైనా కలుపుతున్నారా ప్యాకెట్లో? సో నేను దానికి ఆన్సర్ ఏమంటా అంటే అది 3 రోజులు పెట్టడం అనేది గ్రేట్ కాదు అంటానండి. మీరు ఇప్పుడు యూఎస్కి వెళ్ళినా లేకపోతే యూరోప్కి వెళ్ళినా వాళ్ళు 7 రోజులు ఇస్తారు.
సేమ్ ప్యాస్చరైజ్ చేసిన పాలకి వాళ్ళు 7 రోజులు ఇస్తారు. మనం స్కిమ్ మిల్క్ కి 3 months చూసానండి నేను ఒకసారి. అది టెట్రా ప్యాకింగ్ అండి, అది వేరే ప్రాసెస్. బట్ మెయిన్ ఉట్టి పాస్చరైజ్డ్ మిల్క్ కూడా వెస్ట్లో 7 days ఇస్తారు. మెయిన్లీ ఎందుకంటే పాలని ఎంత తొందరగా పాలు ప్రొడ్యూస్ అయిన తర్వాత ఎంత తొందరగా మనం చిల్ చేయగలిగితే అంత లైఫ్ ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి బ్యాక్టీరియా పెరిగిన తర్వాత బయటకు వదిలేసాం అనుకోండి, బ్యాక్టీరియల్ స్పోర్స్ అనేది పెరుగుతుంటాయి. తర్వాత దాన్ని పాస్చరైజ్ చేసినా కానీ లైఫ్ అనేది ఉండదండి. సో అందుకని టైంకి చిల్ చేయగలిగితే కనుక మనం 7 రోజులు, జస్ట్ లైక్ వెస్ట్లో డెవలప్డ్ కంట్రీస్లో 7 రోజులు ఎలాగ లైఫ్ ఇస్తారో ఇవ్వచ్చు. ఇప్పుడు టెట్రా ప్యాకింగ్ స్టెరిలైజేషన్ అనేది వేరే ప్రాసెస్ అండి. అదేంటంటే పాలని ఇంకా ఎక్కువ టెంపరేచర్కి కాస్తాం, అందుకని అది ఆ ప్రాసెస్ వల్ల షెల్ఫ్ లైఫ్ వస్తుందండి. సో మనది అయితే 3 days లైఫ్, మనం 3 days నార్మల్ గా 2 days ఉంటాయి అన్నిటికీ. నార్మల్ గా 1 to 2 days ఇస్తారండి. మాది 3. కొన్ని అయితే 1 dayనే, సేమ్ డే కన్జ్యూమ్ చేయాలి. సో మెయిన్ ఆ రా మిల్క్ మీద క్వాలిటీ మీద ఫోకస్ చేస్తే దాని మీద కూడా చాలా టెస్ట్ చేస్తామండి. రా మిల్క్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎంబీఆర్టీ అనేది ఇందాక మాట్లాడాను, అది సిస్టమేటిక్గా ఇప్పుడు ఒక ఊర్లో ఇంత ఎంబీఆర్టీ వస్తుంది. మధ్యలో మేము ఏం చేసామంటే అండి, ప్లాస్టిక్ క్యాన్స్ మార్చేసి అల్యూమినియం క్యాన్స్ స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్స్ పెట్టాం. అల్యూమినియం క్యాన్స్ మార్చినప్పుడు ఎంబీఆర్టీ వాల్యూ అనేది పెరిగింది. ఎందుకంటే ప్లాస్టిక్లో అక్కడక్కడ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని చిన్న చిన్న గ్రూవ్స్ ఉంటాయండి, ఆ గ్రూవ్స్లో బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదే స్టెయిన్లెస్ స్టీల్ కానీ అల్యూమినియం కానీ వాడితే ఏంటంటే క్వాలిటీ అనేది ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. అలా ఎవ్రీ స్టెప్, ఏ స్టెప్ తోటి అయితే ఇంప్రూవ్ చేయగలం క్వాలిటీ అనేది ఫోకస్గా చూసుకుంటూ పెంచుకుంటారు. సూపర్ అండి. మీరు కింద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిజంగానే మీ అబ్బాయికి ప్రామిస్ చేసినట్టు స్వచ్ఛమైన పాలని అందరికీ అందిస్తున్నారు మీకు చేతనైనంత వరకు. కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. మీరు ఇక్కడే ఉండండి, ఇండియాలోనే మంచి పాలని నెక్స్ట్ జనరేషన్స్కి అందించండి తప్పకుండా, కల్తీ లేని పాలను. తర్వాత కొన్ని టెస్ట్లు ఇప్పుడు మీ ల్యాబ్లో కొన్ని చూద్దాము. జనరల్గా మనం వింటూ ఉంటాము, పాలు కల్తీ చేశారు, అందులో చాలా రకాలైనటువంటి కల్తీ పదార్థాలు కలిపారు, పాలన్నీ స్వచ్ఛతని పోగొట్టారు అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. అందులో షుగర్ అని, లేకపోతే యూరియా అని, స్టార్చ్, ఇలా రకరకాలుగా కల్తీలు అవుతుంటాయని మనకు తెలుసు. అసలు ఆ కల్తీని ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం సిడ్స్ ఫామ్ ల్యాబ్లో చూద్దాము డైరెక్ట్గా. మీరే ప్రత్యక్షంగా చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా కల్తీ చేస్తారు, ఆ కల్తీని ఎలా గుర్తించాలి. అఫ్కోర్స్ ఆ కల్తీని గుర్తించేటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండకపోవచ్చు, బట్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి స్వచ్ఛమైన పాలని మనకు అందించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఒక్కసారి ఆ టెస్ట్లు ఎట్లా ఉంటాయో చూపిస్తారండి కిషోర్ గారు మాకు? షూర్ అండి. మీరు చెప్పినట్టు షుగర్ కానీ, సాల్ట్ కానీ, యూరియా కానీ, స్టార్చ్ కానీ కలిసే ఛాన్స్ ఉంటుందని ఫస్ట్ అది చూద్దాము. తర్వాత ఒక ప్రిజర్వేటివ్ అనేది కలిస్తే ఎలా ఉంటుందో అది చూద్దాము. తర్వాత యాంటీబయాటిక్ టెస్టింగ్ కూడా చూద్దామండి. ఫస్ట్ సాల్ట్ టెస్ట్ ఒకటి, సాల్ట్ ఎలా ఉద్ధారం చేయాలి. సాల్ట్ కూడా చేస్తారా అండి? సాల్ట్ కూడా టెస్ట్ చేస్తామండి. ఉప్పు కూడా కాదు, సాల్ట్ కూడా ఇందులో మిక్స్ చేస్తారు. నాకు చిన్న డౌట్ అండి కిషోర్ గారు, సాల్ట్ మీరు స్టార్ట్ చేయండి. సాల్ట్ వేసినప్పుడు పాలు విరిగిపోతాయి అంటారు కదా? విరగవండి, యాక్చువల్లీ విరగవు. అంటే మీరు ఇప్పుడు చూస్తారు కదా, పాలల్లో ఉప్పు వేస్తే కొద్దిగా తక్కువ మోతాదులో వేస్తే విరిగిపోవండి. ఇందులో ఆల్రెడీ వేసి ఉందా సాల్ట్? పాలు మనం కలుపుదాం సాల్ట్. మరి సాల్ట్ కలిపి చూద్దాము. సాల్ట్ కలుపుదాం. ఫస్ట్ ఏం కలిపారు ఇప్పుడు? పాలల్లో ఈ రియేజెంట్, పాలలో ఉప్పుని కనుగొనే రియేజెంట్ యాడ్ చేస్తున్నామండి. కానీ మరి సాల్ట్, మనం ఇంకా పాలల్లో సాల్ట్ ఉందో లేదో మనకు తెలియదు కదా. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్లీ వేసి చూద్దామండి. ఇప్పుడు మంచి పాలల్లో మంచి పాలలో వేసి చూస్తున్నామండి. సో పాలు గనక బాగుంటే ఈ బ్రిక్ రెడ్ కలర్ అనేది రావాలి. ఎందుకంటే కనుగొనే రియేజెంట్స్ 2 వేసామండి. ఇది సాల్ట్ 1 రియేజెంట్, ఇది సాల్ట్ 2 రియేజెంట్. సాల్ట్ కనుక్కోవడానికి 2 రియేజెంట్లు కావాలి. ఈ 2 యాడ్ చేస్తే ఈ కలర్ వస్తుందండి. ఇప్పుడు ఇది ఇందులో ఏం కలవలేదు, ఇది ఏం కలవలేదు. ఇప్పుడు దాంట్లో కనుక ఇప్పుడు ఇంకో వేరే టెస్ట్ ట్యూబ్ లో మళ్ళీ సేమ్ థింగ్ చేసి ఆ టెస్ట్ ట్యూబ్ లో ఉప్పు వేసి చూపిస్తామండి. కొద్దిగా ఉప్పు నేను వేస్తాను, ఇవ్వండి ఒకసారి. అదే రియేజెంట్స్ కలిపేద్దాం. ఫస్ట్ ఉప్పు వేస్తారండి. సాల్ట్ ఇదిగో చూడండి, పాలల్లో నేను ఇప్పుడు సాల్ట్ వేసిన, ఇంతకు ముందు పాలల్లో టెస్ట్ చేసి చూపించారు, సాల్ట్ వేయలేదు ఇందులో, ఎందుకంటే ఏం కల్తీ జరగలేదు కాబట్టి పాలు ఈ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు చూద్దాం, ఇందులో సాల్ట్ మనమే వేద్దాం. రియేజెంట్స్ ఫస్ట్ యాడ్ చేసేద్దామా? ఫస్ట్ సాల్ట్ వేయాలి సార్. ఓకే ఓకే. ఇదిగో సాల్ట్ వేస్తున్నాను చూడండి. ఎస్, ఇప్పుడు మీరు దీన్ని టెస్ట్ చేసి చూపించండి. పర్ఫెక్ట్ అండి. సో ఇప్పుడు రియేజెంట్ 1, సాల్ట్ రియేజెంట్ 1, ఓకే, అలాగే సాల్ట్ రియేజెంట్ 2 యాడ్ చేస్తున్నామండి. ఓకే. సో ఎల్లో కలర్ అనేది వస్తుందండి. మామూలుగా బాగుంటే బ్రిక్ రెడ్ కలర్ ఉంటుంది, ఈ కలర్ వస్తుంది. సాల్ట్ గనక ఉంటే మాత్రం ఎల్లో కలర్ వస్తుందండి. ఇదిగో చూసారు కదా డిఫరెన్స్. సాల్ట్ లేనిదైతే అంటే ఒరిజినల్ పాలు, కల్తీ లేనిదైతే ఇవి ఎలాంటి కెమికల్స్ కానీ లేకపోతే ఏమనాలి సాల్ట్, స్టార్చ్ ఇలాంటివి ఏమైనా ఉంటే తెలుసు. ఇదైతే ఏమి ఖచ్చితంగా కలిపారని మనకు అర్థమవుతుంది. ఏం పెద్దగా చేంజ్ కాలేదు చూడండి, జస్ట్ లైట్ ఎల్లో కలర్లోకి వచ్చింది. పెద్దగా సింపుల్ కలర్ చేంజెస్ తోటి మోస్ట్ టెస్టింగ్ గుర్తుపడుతుందండి. ఇది
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాన్యువల్స్లో ఇది పబ్లిష్ చేస్తున్నాయి. మీరు కనుక వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సాల్ట్ని కనుక్కునే రియేజెంట్ ఎలా చేయాలి అని చూస్తే సింపుల్. ఈ రియేజెంట్ మనకు బయట దొరుకుతుందా అండి? ఈ మనం తయారు చేసుకుంటామండి ఇక్కడ. సో బేసికలీ ఒకవేంటంటే మీరు అమెజాన్కి వెళ్ళి కొన్ని టెస్ట్ కిట్స్ కొనుక్కోవచ్చు, అలా చేసుకోవచ్చు, అలా కొన్ని కనుక్కుంటాం. కానీ డెప్త్లో కనుక్కోవాలి కొన్ని అంటే మేము సింపుల్గా స్కూల్స్కి ఎవరైతే రియేజెంట్స్ సప్లై చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని ఈ రియేజెంట్స్ తయారు చేసుకుంటామండి. ఇంకోటి మిక్స్ చేస్తా అన్నారు కదా, ఇంకొకటి ప్రిజర్వేటివ్స్. సో యూజువలీ పాలల్లో కాస్టిక్ సోడా కానీ బేకింగ్ సోడా కానీ కలిసే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే పాలు అనేది బయట వదిలేస్తే పులుపుదనం పెరుగుతుంది అంటాం, అంటే యాసిడ్ పెరుగుతుంది. లాక్టోజ్ అనేది లాక్టిక్ యాసిడ్ కింద మారుతుందండి, బ్యాక్టీరియా చేస్తుంది అలాగా. సో యాసిడ్ పెరుగుతుంది అని చెప్పి కాస్టిక్ సోడా కానీ బేకింగ్ సోడా కానీ బేసెస్ అంటామండి, ఆ బేసెస్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ టెస్ట్ ఒకటి చేసి చూద్దాము, న్యూట్రలైజర్ టెస్ట్ చేద్దాము. సో ఒక దాంట్లో పాలు రెండు వాటిలో పాలు తీసుకుని టెస్టింగ్ ట్యూబ్స్లో ఇప్పుడు రియేజెంట్ బాటిల్ బయటకు తీద్దాము సరే. సో ఈ రియేజెంట్ బాటిల్ కలర్ చూస్తే రియేజెంట్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉందండి. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ సొల్యూషన్ 2 వాటిలో వేద్దాము. 2 టెస్ట్ ట్యూబ్స్లో వేసినప్పుడు మీకు సేమ్ ఆరెంజ్ కలరే మళ్ళీ కనిపిస్తుంది. అలాగే ఉంది. ఇప్పుడు ఒక దాంట్లో యాక్చువల్లీ బేస్ అనేది యాడ్ చేసి చూద్దామండి. ఒక దాంట్లో బేస్ అనేది మీరు ఇది బేస్ అండి, అది బేస్. ఒక డ్రాప్ వేస్తే కూడా ఒక డ్రాప్ వేయండి, దాంట్లో అవసరం లేదండి. మీకు అంటే ఒక బేస్ అనేది కనుక ఉంటే పింక్ కలర్, సో మంచి పాలు అంటే ఆరెంజ్ కలర్. బేస్ అనేది ఉంటే అంటే కాస్టిక్ సోడా కానీ బేకింగ్ సోడా కానీ సమ్ డిటర్జెంట్ ఉన్నా బేస్ వేసామండి, ప్రిజర్వేటివ్ యాడ్ చేసాం, కలర్ వచ్చేస్తుంది. సో సింపుల్ కలర్ చేంజెస్ తోటి మనం క్లియర్గా కనుక్కోవచ్చు అండి ప్రిజర్వేటివ్స్ యాడ్ ఉన్నాయా లేదో. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఏదన్నా కానీ మనం ఇక్కడ సింపుల్ టెస్టింగ్ ద్వారా కనుక్కుంటామండి. నెక్స్ట్ మేము ఎక్కువ ఎఫర్ట్ టైం పెట్టేది యాంటీబయాటిక్ టెస్టింగ్ అండి. ఇది మెయిన్ అండి, ఇది మెయిన్. సో ఈ టెస్ట్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంటాయండి. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే టెస్ట్ కిట్ అండి, ఇది టెస్ట్, ఇది ఒక్కొక్క స్ట్రిప్ ఉంటుందండి, ఇలాగా ఒక డబ్బాలో స్ట్రిప్స్ అని ఉంటాయి. ఇది చూస్తే దీని మీద ఒక లైన్ కనిపిస్తుంది మీకు, ఒక ఇది కంట్రోల్ లైన్ అండి. అంటే అసలు ఈ స్ట్రిప్ పనిచేస్తుంది లేదు అనడానికి చెప్పడానికి ఈ లైన్ ఉంటే అసలు ఆ స్ట్రిప్ పనిచేస్తుందని. దీని ప్రిన్సిపల్ ఏంటంటే దీని మీద బ్యాక్టీరియా ఉంటాయండి. మనకి ఎలా అయితే ఆహారమో పాలు ఎలా ఆహారమో బ్యాక్టీరియా కూడా ఆహారం. సో ఇది ఒక చిన్న వెల్ పెడదామా, వెల్ వేసి దాంట్లో ఈ స్ట్రిప్ని కూర్చోబెడతామండి. సో ఇప్పుడు అంటే దాంట్లో అది కూర్చోబెట్టి దాంట్లో కొద్దిగా పాలు పోస్తాం, ఒక్క డ్రాప్ పాలు పోస్తాం, దాంట్లో పాలు పోయాలండి. అది మీడియా, దాంట్లో పాలు పోస్తున్నాము. సో పాలు పోస్తే ఏమైంది బేసికలీ పింక్ కలర్లోకి వచ్చింది, పింక్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు అది ఎసెన్షియలీ పాలు ఉన్నాయి దాంట్లో ఈ స్ట్రిప్ పెట్టిన వెంటనే ఏమవుతుంది అంటే ఇప్పుడు బ్యాక్టీరియాకి ఆహారం ఇస్తున్నట్టండి మనం. సో బ్యాక్టీరియా స్లోగా పెరగడం స్టార్ట్ అవుతాయి, బ్యాక్టీరియా పెరగడం స్టార్ట్ అయ్యి మంచి పాలు అంటే మీకు దాని మీద ఒక లైన్తో పాటు ఇంకొక 3 లైన్స్ రావాలి అండి. అదే పాలలో యాంటీబయాటిక్ ఉంటే దాని మీద ఉన్న బ్యాక్టీరియా పెరగలేవు, అందుకని ఏదో ఒక లైన్ మిస్సింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్ట్రిప్ చూసారనుకోండి, దీంట్లో లాస్ట్ లైన్ మిస్సింగ్, మీకు 4 లైన్లు రావాలి, దీంట్లో 3 లైన్లే ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఇది, సెకండ్ లైన్, థర్డ్ లైన్. సో 3 లైన్ మిస్సింగ్ అంటే ఒక సల్ఫోనిమైడ్స్ అనే క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టు. సెకండ్ లైన్ మిస్ అయితే బీటా లాక్టమ్స్, మీ పెన్సిలిన్స్ లాంటి యాంటీబయాటిక్ ఇది అయినట్టు. ఫస్ట్ లైన్ మిస్సింగ్ అయితే టెట్రాసైక్లిన్స్ అనే క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చినట్టు. అలా ఏ లైన్ ముందు చేసిన స్ట్రిప్ అండి, ఇది మిస్ అయింది. సో ఇది ఎలా చేస్తామంటే ఆ బుక్ ఒకసారి యాంటీబయాటిక్ చేసిన బుక్ ఒకసారి చూపిస్తాను. ఇది ఎలా రికార్డ్ చేస్తామో, ఎలా డాక్యుమెంట్ చేస్తామో. ఇది 1.5 to 2 minutes పడుతుందండి మనకి. సో ఈ ఒక్క స్ట్రిప్ 150 రూపాయలండి. అండ్ ఇవేం చేస్తామంటే ఎవ్రీ డే జరిగిన టెస్ట్ అన్ని ఒక రికార్డ్ కింద మెయింటైన్ చేస్తాము. సో ఇది ఇప్పుడు అంతా అంటిస్తాం మన రికార్డ్ కోసం. ఈ స్ట్రిప్స్ అన్ని చేసాము, ఇలా రికార్డ్ మెయింటైన్ చేసుకుంటామండి. సో బేసికలీ ఈ టెస్ట్ జరుగుతున్నాయి అనేది కూడా ఒక రికార్డ్ కింద మెయింటైన్ అవుతుంది. ఎలక్ట్రానికలీ స్టోర్ చేస్తాము, బట్ ఏ రోజు ఎన్ని స్టెప్స్. దీని మీద మంత్లీ ఒక 4 lakh rupees జస్ట్ ఆన్ యాంటీబయాటిక్ టెస్టింగ్ ఖర్చు పెడతామండి. ఎందుకంటే అన్ని యాంటీబయాటిక్ టెస్ట్, ఈ బుక్ అంతా యాంటీబయాటిక్ టెస్ట్. సో ఈ డెప్త్ వెళ్తామండి టెస్ట్ చేయడానికి. సో మీకు ఇప్పుడు చూస్తే కనుక ఇంకొక నిమిషం పడుతుంది, కానీ ఆల్రెడీ 4 లైన్లు కనిపిస్తున్నాయి, 4 లైన్స్ కనిపిస్తున్నాయి. 4 లైన్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ మిల్క్ మంచిది, ఈ పాలు మంచివి, బ్యాక్టీరియా ఫ్రీగా పెరగగలుగుతున్నాయి.
బ్యాక్టీరియా ఫ్రీగా పెరగలేదనుకోండి, అప్పుడు ఏదో ఒక లైన్ ఏదో మిస్ ఒక లైన్ అవుతుంది. మిస్ అవుతుంది, అంటే యాంటీబయాటిక్ అందులో మిక్స్ అయినట్టు అర్థం. యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చినట్టు. అదే ఏదైతే యానిమల్ ఉంటుందో అది. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవు కావచ్చు, గేదె కావచ్చు, ఆల్రెడీ యాంటీబయాటిక్ యూస్ చేసి ఉంది. సో 1 వీక్ 10 డేస్ ఆ పీరియడ్ లో ఉన్నట్టు, అది దాటితే మళ్ళీ రాదు కదా. అవునండి. అందుకని మీకు ఇప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చి మీరు 5 రోజులు పక్కన పెట్టేసానంటే కూడా కాదండి, స్ట్రిప్ టెస్ట్ చేస్తేనే. ఎందుకంటే ఒక ఆవులో 3 రోజుల్లోనే వెళ్ళిపోతుంది సిగ్నల్, ఒక ఆవులో 7 రోజులు పట్టొచ్చు, ఒక ఆవులో ఎక్కువ రోజులు ఉండొచ్చు యాంటీబయాటిక్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లో. ఎందుకంటే ఈచ్ యానిమల్కి యూనిక్గా ఫిల్టర్ చేసే కేపబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ లాస్ట్ లైన్ ఏదైతే మిస్ అవుతుందండి, ఇది కొన్ని టాబ్లెట్స్ రూపాన్ని కూడా ఇస్తున్నారు. ఓన్లీ ముందు ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చారు, ఇది ఒక గోళీ రూపంలో కూడా యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అయినా కానీ ఈ టెస్ట్ అనేది కనుక్కుంటుందండి. ఇది మనకి ఈ స్ట్రిప్ బేస్డ్ టెస్టింగ్ కనుక్కోగలదు. సూపర్ అసలు. సో ఇలాంటి అన్ని రకాల టెస్టులతోటి మీరు కల్తీ లేనటువంటి స్వచ్ఛమైన పాలని ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు అందిస్తున్నారు. చాలా గ్రేట్ అండి. మీరు యుఎస్ నుంచి వచ్చి ఒక మంచి పనిలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. గ్రేట్ అండి. మా టీమ్ ని కూడా ఎక్నాలెడ్జ్ చేద్దామండి. అందరూ మేము నేను ఒక్కడిని చేసేది కాదు, అందరం టీం కలిసి. అంటే ఫస్ట్ అంకురార్పణ అనేది మీతోనే కదా జరిగింది, బట్ ఫస్ట్ స్టెప్ అనేది మీతోటే కదా స్టార్ట్ అయ్యింది. థ్యాంక్ యూ అండి. అండ్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఇలా చేస్తాను నేను, ఒక్కొక్క టెస్ట్ నేర్చుకుంటూ చేస్తున్నాను. సూపర్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.